ఊరూరు వెళ్ళి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 2 సంవత్సరాల నుండి తనకొస్తున్న ప్యాకేజ్ లెక్కలు చూసుకుంటున్నాడు తప్ప ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యని చేతగాని పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంలో భాగస్వామ్యం అవుతున్నారు. అదే విధంగా గత 2 సంవత్సరాల నుండి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన, అవినీతిపైన, దాడులపైన, ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీలపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నోరు మెదపలేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ 2 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పత్రికా సమావేశాలు నిర్వహించారు, అనేక అంశాలపైన మాట్లాడారు. కానీ ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు సంబంధించిన అంశం పైన ఈ 3 కోట్ల మందికి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచ్చిన ప్రధాన హామీ బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానన్న హామీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు నోరు మెదపలేదంటే ఆయనకు బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మీ అందరి సమక్షంలో నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈ హామీ ఇచ్చిన నారా లోకేష్ నాయుడు గారికి ఉంది, ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వీటిపైన స్పందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇక్కడ ఎవరైతే గొర్రెల కాపరులు బాధితులు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వము వెంటనే న్యాయం చేయాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదే విధంగా బాధితుల పైన పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటానని చెప్పి, బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దాడులకు పాల్పడితే పరిస్థితులు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎవరైతే ఈ సంఘటనకు సంబంధించిన నిందితులు ఉన్నారో వాళ్ళ సంబంధించి చర్యలు తీసుకోవాలని కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, గ్రామ పెద్దల దగ్గరికి బాధితులు వెళ్తే బాధితులకు న్యాయం చెయ్యకపోగా ఆ పెద్ద మనుషుల సమక్షంలో కూడా మళ్ళీ రెండోసారి దాడి జరిగితే ఏం చెయ్యాలో తెలియని భయంతో పోలీసులను ఆశ్రయించి న్యాయం చెయ్యమని చెప్పి బాధితులు కోరుకుంటే ఈ రోజు వరకు బాధితులకు జరిగిన న్యాయము శూన్యము. ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు సమాచారం వచ్చినప్పటికీ కూడా ఎవరో వ్యక్తులు చేసే తప్పులకు, వ్యక్తులు చేసే నేరాలకు, దాడులకు పోలీసు వ్యవస్థనో లేదా ప్రభుత్వాన్నో తప్పు పట్టడమో, నిందించడమో కరెక్ట్ కాదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటుంది, బాధితులకి న్యాయం చేస్తుందని చెప్పి గత 15 రోజుల నుండి వేచి చూస్తుంటే నిజానికి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ చేస్తున్నది ఏంటంటే నిందితుల పైన చర్యలు తీసుకోకుండా బాధితుల పైన మళ్ళీ తప్పుడు కేసులు పెట్టే నీచమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వారి పూర్తిగా ఇంకా కోలుకోకముందే వాళ్ళకు తగిలిన దెబ్బల నుండి వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యులను భయపట్టించే కార్యక్రమం చేస్తుంటే ఈ నేరము కేవలం ఆ సంఘటనలో పాల్గొన్న నిందితులది కాదు, పోలీసులది, ప్రభుత్వానిది అని చెప్తున్నాను. ఈరోజు సమాజంలో ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా, ఏ ఉద్యోగం చేసే వాళ్ళకైనా, వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా
అనేక రకాల సదుపాయాలుంటాయి. ముఖ్యంగా పండగలో, పబ్బాలో, లేదంటే శుభకార్యాలో, గృహప్రవేశాలో, ఇంకోటో వచ్చినప్పుడు వారికి సెలవు తీసుకోవడానికో మరో రకంగానో అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో సుమారు 15 లక్షల పైగా ఉన్న గొర్రెల కాపరుల యొక్క కుటుంబాలకు పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఇంట్లో శుభకార్యాలు జరిగినా, గృహప్రవేశాలు జరిగినా, ఏం జరిగినా గొర్రెల కాపరులు మాత్రం గొర్రెలు తీసుకొని పొలాలకు, పచ్చిక బయళ్ళకు వెళ్లాల్సిందే, వాటిని మేపుకు రావాల్సిందే. అది వర్షం వచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా వాళ్ళకు మాత్రము సెలవు అనేది కానీ, తీరిక అనేది కానీ, మరో అవకాశం కానీ, ఆల్టర్నేట్ పద్ధతులు కానీ లేనప్పటికీ అలాంటి వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న లక్షలాది మంది గొర్రెల కాపరులకు, వారి కుటుంబానికి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వము, అండగా నిలబడాల్సిన ప్రభుత్వము, రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వము ఈరోజు వాళ్ళు దాడులు ఎదుర్కొంటుంటే, వారిపైన హత్యా ప్రయత్నాలు చేస్తుంటే వారికి న్యాయం చెయ్యకపోగా వారిపైనే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రభుత్వము, ఈ అధికార తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము, బీసీల పైన దాడులు జరగకుండా మేము కాపాడుతామని చెప్పి తప్పుడు ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వారి పుత్రరత్నం నారా లోకేష్ నాయుడు ఈరోజు బీసీలకు రక్షణ చట్టం కల్పించకపోగా బీసీల భక్షణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల దాడులు జరుగుతున్నా, అనేక రకాలుగా బీసీలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వము చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించే పరిస్థితి ఉందంటే బీసీల పైన చిత్తశుద్ధి ఏంటో ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మాత్రమే కాదు, ప్రభుత్వంలో కీలకంగా ఉంటుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి నేరాలు జరిగినా, ఎలాంటి దాడులు జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాడు తప్ప ఏ సంఘటనలోనూ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు.